ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ మా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. పిల్లరా, ఈ మాటను మనం గమనించినట్లయితే చూడండి, యెహోషువను దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, వెన్ను తట్టి నడిపిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఏమంటున్నాడంటే నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు అనమాట. చూడండి, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకు, జడియకు అంటున్నాడు అనమాట. నిబ్బరమైనటువంటి మనసు యెహోషువకి లేదు. ఎందుకు అంటే వారి నాయకుడు చనిపోయారు. అక్కడ పరిస్థితులు 20 లక్షల కాల్బలం మధ్యలోనే ఆగిపోయింది, అరణ్యంలోనే మధ్యలోనే ఆగిపోయారు. కనుక అతని మనసు నిబ్బరంగా లేదు, ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, దిగులు పడకు, నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అని చెప్పి యెహోషువను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారు, ఇంకా ఏమంటున్నాడు, జడియకు అంటే బెదిరిపోకు అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారు, చూడండి, ఇంకా అంటాడు, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, చూడండి, నీవు నడిచే మార్గం అంతట్లో కూడా నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాటిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితిని బట్టి నువ్వు కూడా ఒకవేళ నిబ్బరమైనటువంటి మనసు లేక అధైర్యముతో ఉన్నావు, ఈరోజు ఏ పరిస్థితిని నువ్వు అధైర్యంగా చేస్తా ఉంది, ఏ పరిస్థితిని నువ్వు కృంగదీస్తూ ఉంది, ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, దిగులు పడద్దు, నువ్వు బెదిరిపోవద్దు, నువ్వు కంగారు పడద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు నడుచు మార్గం అంతట్లో కూడా నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి ఆయన మరొకసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా సరే, నువ్వే మార్గంలో ఉన్నా సరే, నువ్వే ప్రాంతానికి వెళ్ళినా సరే, నువ్వేం చేస్తున్నా సరే, ఆయన అంటూ ఉన్నాడు, నీ మార్గం అంతట్లో కూడా నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నట్టు. అంత మాత్రమే కాకుండా 18వ వచనంలో మనం గమనించినట్లయితే, నీవు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకునే వలనని యెహోషువకు ఉత్తరం ఇచ్చింది. మరొక్కసారి అంటూ ఉన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో యెహోషువ అంటున్నాడు అనమాట. నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు ధైర్యం తెచ్చుకో అని చెప్పేసి అక్కడ అంటూ ఉన్నాడు. యెహోషువకు మరొకసారి ఉత్తరం ఇస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే అన్ని లక్షల కాల్బలాన్ని నడిపించడానికి యెహోషువకు ధైర్యం సరిపోవట్లేదు. వారు ఎందుకు తెలుసా, వారు లోబడినటువంటి ప్రజలు, తిరుగుబాటు చేసేటువంటి మనసు కలిగినటువంటి వారు, వ్యతిరేకమైనటువంటి మనసు కలిగినటువంటి వారు అనమాట. దేవుని భయం లేని వారికి ప్రవర్తించేటువంటి ప్రజలు. కనుక మార్గ మధ్యలో ఈ ప్రజలు ఏం చేయాలి, ఈ ప్రజలందరినీ నా వల్ల కాదు అని చెప్పేసి అలాంటి కృంగుదలతో ఉన్నప్పుడు, నిబ్బరం లేనివాడిగా ఉన్నప్పుడు, భయపడుతూ ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నీ మార్గం అంతట్లో కూడా నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ధైర్యం తెచ్చుకో అంటున్నాడు అనమాట. ప్రియులారా, ఈరోజు నీ జీవితంలో కూడా అస్తవ్యస్తమైనటువంటి నీ బ్రతుకును బట్టి, అస్తవ్యస్తమైన నీ కుటుంబాన్ని బట్టి, చిందరవందరంగా పడి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఒకవేళ నువ్వు కూడా ఈరోజు ధైర్యాన్ని కోల్పోయి నిబ్బరమైనటువంటి మనసు లేక అధైర్యముతో కృంగదలతో ఉండి ఏడుస్తూ ఉన్నావేమో, దుఃఖపడుతూ ఉన్నావేమో, రాత్రులు నిద్ర పట్టకుండా అనేక సార్లు నీ కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుస్తూ ఆ కన్నీళ్ళ నీ కన్నపానములుగా మిగిలిపోతూ ఉన్నాయేమో. దేవుని పెట్టారా, అప్పుల సమస్యలో ఉండి భయపడుతున్నావా, నీ పిల్లలు పరిస్థితులు బాగలేవని భయపడుతూ ఉన్నావా, నీ పిల్లల యొక్క వివాహం వయసు వచ్చింది, నా బిడ్డలకు సంబంధాలు కుదరట్లేదు అని చెప్పి ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నావా, నేను ఇల్లు కోల్పోయాను, ఆస్తులు కోల్పోయాను, అంతస్తులు కోల్పోయాను, పేరు ప్రఖ్యాతులు కోల్పోయాను, మరి దిక్కులేని వాడిగా, దరిద్రుడిగా ఎన్ని కూడా కోల్పోయి ఒక నిరాశలో, నిస్పృహలో, కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పేసి నీకు నీవే అధైర్యంగా నువ్వు ఉన్నావేమో. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను మరొకసారి ధైర్యపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఎందుకు అంటే ఆయన నీకు ఆధారమై ఉన్నాడు, ఆయనే నీకు కోట, కొండ, దుర్గము, శైలమై ఉన్నటువంటి దేవుడు. బిడ్డలారా, యెహోషువ కూడా మరి పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోతూ ఉన్నాడు. నువ్వు కూడా నీ పరిస్థితుల వైపు చూస్తూ కృంగుదలతో ఉన్నావేమో. నీ భార్య నీ మాట వినట్లేదా, నీ పిల్లలు నీ మాట వినట్లేదా, లేదా బిజినెస్ లో లాస్ అయిపోయావా, లేకపోతే ఉద్యోగంలోనో ఎన్నో విషయాలలో నువ్వు విఫలమైపోయినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. నీ బిడ్డల యొక్క పరిస్థితులు బాగాలేక, నీ భర్త పరిస్థితి బాగాలేక, నీ బిడ్డల పరిస్థితులు అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయామో. ఈరోజు
ప్రియులారా చూడండి, దేవుని వైపు చూడు, ఆయనే నీకు నిబ్బరమైనటువంటి మనసును కలుగ చేస్తాడు. యెహోషువను వెన్ను తట్టి బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. నీ మార్గం అంతట్లో కూడా నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నిబ్బరముగా ఉండు, ధైర్యంగా ఉండు యెహోషువ అని చెప్పేసి యెహోషువను దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా నీతో కూడా ఆయన మాటిస్తూ ఉన్నాడు. నువ్వు నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నీ మార్గం అంతట్లో కూడా నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎలా ఉంటున్నావో, నీ పరిస్థితులన్నీ ఆయనకు తెలుసండి. నీ కష్టం అంతా ఆయనకు తెలుసు, నీ దుఃఖం అంతా ఆయనకు తెలుసు, నీ బలహీనతలన్నీ ఆయనకు తెలుసు, నీ అస్తవ్యస్తమైన జీవితం అంతా కూడా ఆయనకు తెలుసు. కనుక నువ్వు కృంగిపోవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. వెన్ను తట్టి ఆయన నడిపిస్తాడు, వెన్ను తట్టి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూడు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక తీరానికి ఆయన నడిపిస్తాడు. నిన్ను ఒక దరికి ఆయన చేర్చువాడై ఉన్నాడు. బిడ్డలా, నిన్ను ఆయన ఒక దరికి చేర్చేవాడు. పిల్లరా, కనుక దేవుని వైపు చూడు, నిబ్బరంగా ఉండు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నిరీక్షణ ఉంచు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా తండ్రి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, జడియకు అని చెప్పి యెహోషువను ధైర్యపరుస్తున్న మాదిరిగా ఈ ఉదయకాలం వేళ ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ కూడా మరొకసారి ధైర్యపరచదు ప్రభా. వారి గుండెల నిండా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అస్తవ్యస్తమైన పరిస్థితుల వైపు చూస్తూ ప్రభా, ఎంతో కృంగుదలతో ఉన్నారయ్యా, బరువెక్కిన మనసుతో ఉన్నారు ప్రభా. శరీరంలో బాధ, బిడ్డల పరిస్థితి, అప్పుల సమస్య, అయ్యా కృంగుదలతో ఉంటున్నారు ప్రభా. మీరే వెన్ను తట్టి నడిపించండి, వెన్ను తట్టి బలపరచండి ప్రభా. కృంగిన వారిని మీరు లేవనెత్తే దేవుడు అయి ఉన్నావు ప్రభా. బలహీనలను బలపరిచే దేవుడు అయి ఉన్నావు ప్రభా. నీ మాట ఎంతో శ్రేష్టమైందయ్యా, నీ మాట ఎంతో నాయన నమ్మకమైనటువంటి మాట ప్రభా. దేవా, నీ బిడ్డల మీద నీ కనికరాన్ని చాపండి ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీ నామలో బలపరచమని వేడుకొంటున్నాను. మీరే లేవనెత్తండి ప్రభా. నీకు వందనాలు. మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ మాటలు మీకు మేలుకరంగా, శ్రేయస్కరంగా, ప్రయోజనకరంగా ఉన్నట్లయితే అనేకులకు కూడా మీరు ఈ మాటలు తెలియచేయండి. మా యొక్క ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.